హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కృష్ణాష్టమి రోజు చిన్ని కన్నయ్యకి ఈజీగా ప్రసాదం ఏమన్నా ప్రిపేర్ చేయాలనుకుంటే ఒకసారి ఇలాగా వెన్నుండలు ట్రై చేయండి. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ కూడా కమ్మగా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో కృష్ణాష్టమికి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని ప్రసాదం రెసిపీస్ వీడియో అనేది ఉన్నాయండి. నేను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వెన్నుండలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలండి. దానిలోకి బెల్లం ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు స్టవ్ అనేది మీడియంలో ఉండాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత దానిలోకి బాగా దంచిపెట్టిన ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఒక 2 వరకు ఫ్లేవర్ కోసమండి. మనకి ఇది ఇలా వాటర్లో వేసి చెక్ చేస్తే లేత ఉండపాకం రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వెన్నుండల కోసం వేరే ప్లేట్లోకి ఇలా 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. పొడి బియ్యం పిండేనండి ఇది. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి ఒక 3 స్పూన్ల వరకు వెన్నని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 3 స్పూన్ల వెన్న అనేది కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1/2 కప్పు వరకు వెన్న యాడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెన్న పిండి బాగా కలిసేలాగా ఇలా 2 చేతులతో బాగా కలుపుకోవాలి. అప్పుడే వెన్న అనేది పిండికి బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నార్మల్ పాలేనండి, కాచి చల్లార్చిన పాలేం కాదు. చూసారు కదా, పిండి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా కొద్దిగా పిండిని తీసుకుని పగుళ్ళు లేకుండా ఇలా 2 చేతులతో ప్రెస్ చేస్తున్నట్టుగా రౌండ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఉండ అనేది గుల్లగా ఉందనుకోండి, ఆయిల్లో వేసాక విడిపోతుంది. ఉండ అనేది గట్టిగా ఉండాలి. మనం ప్రెస్ చేస్తున్నట్టుగా ఉండని చేసుకున్నట్లయితే మనకి ఆ ఉండ అనేది గట్టి పడుతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి. ఇలా ఉండలు వేసిన వెంటనే కదిపేయకూడదండి. అలా కదిపేసినా కూడా మనకి ఆయిల్లో అవి కలిసిపోతాయి. అలా కాకుండా అవి కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా వీటిని ఇలా కదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు. సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. తర్వాత ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు బాల్స్ చేస్తున్నప్పుడే కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేసుకోండి. మరి పెద్దవి చేసేస్తే లోపల అన్నింది క్రిస్పీగా ఉండదండి. కొంచెం చిన్నవైతే ఆయిల్లో వేసాక అవి కొంచెం పెద్దవి అవుతాయి. ఇలా పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న వెన్నుండల్ని. బెల్లం పాకంలో వేసే ముందు బెల్లం పాకం అనేది చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకోండి. పాకం వేడిగా ఉంటేనే వెన్నుండలకి పాకం అనేది బాగా పడుతుందండి. ఇలా ఉండలు వేసిన తర్వాత జాగ్రత్తగా వీటిని ఇలా కలుపుకోవాలి విడిపోకుండా. ఇవి చల్లారిన తర్వాత అన్నీ సపరేట్ అయిపోతాయండి. అంతేనండి, రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వెన్నుండలు. ఇలా చక్కగా వెన్నుండలు చేసుకుని చిన్ని కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే భలే నచ్చుతాయి. ఇవి ఎయిర్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. నచ్చాయండి వెన్నుండలు. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.